నవమాసాలు మోసి కనిపెంచిన పిల్లలే ఎముడిలా మారుతుంటే తల్లిదండ్రులు ఏమైపోవాలా? నర్రూప రాక్షసుల్లా మారి గొంతులు కోస్తుంటే ఆ గొంతు ఇంకా ఎవరి సహాయం కోసం అర్థనాతాలు పెట్టుకోవాలి? డబ్బులు కూడబెట్టి కాయకష్టం చేసి పిల్లలే మా ఫ్యూచర్ అంటూ బతికే ఆ తల్లిదండ్రి ఫ్యూచర్ ఏమవుతుంది? చీకటి పాలు బూడిద పాలవుతున్న భవిష్యత్తును చూసి భయపడాల్సిందేనా? అచ్చం అలాంటి స్టోరీనే ఇది. పెద్ద కష్టాలు లేవు, నష్టాలు రాలేదు, కానీ ఆ తల్లి చనిపోయింది, కొడుకు చంపేశాడు. ఎందుకంటే వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది ఈ ఘటన. కొడుకును మంచి చదువు చదివించారు లక్ష్మీదేవి, విజయభాస్కర్ రెడ్డి దంపతులు. ఈశ్వర్రెడ్డి నగర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో లక్ష్మీదేవి టీచర్, విజయభాస్కర్ రెడ్డి కూడా గతంలో ఉద్యోగం చేసి ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాడు. ఆ ఇంట్లో ఉద్యోగం చేసేది కేవలం లక్ష్మీదేవి మాత్రమే. పుత్రుడు యశ్వంత్ కుమార్ ఒక్కడే సంతానం. చెన్నైలో బీటెక్ చేశాడు. హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చింగ్ మొదలెట్టాడు. సినిమాలో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడంట. హైదరాబాద్లో ఖర్చుల కోసం అంతే, ఇంటి అద్దె ఇతర అన్ని ఖర్చులకు ఆ తల్లే డబ్బు పంపేది. ఈసారి కూడా ఓ 3,000 పంపింది. తర్వాత మళ్లీ కాల్ చేసి 10,000 పంపాలని కోరాడు. ఇప్పుడు అడ్జస్ట్ అవ్వడం లేదని తర్వాత పంపిస్తారు అని చెప్పింది లక్ష్మీదేవి. అంతే, అంత చిన్న విషయానికి హైదరాబాద్లో రాత్రికి రాత్రే బస్సెక్కి ఊరికి చేరుకున్నాడు. రావడమే తల్లితో గొడవకు దిగాడు. కేకలు విన్న తండ్రి విజయభాస్కర్ వారి వద్దకొస్తుంటే గదిలోకి నెట్టేసి డోర్ లాక్ చేశాడు. వచ్చినాడు తిరిగినాడు. నేను స్నానం చేస్తాను, వచ్చిన బిడ్డలు మార్చుకుంటుంటే వాళ్ళమ్మతో మాట్లాడినాడేమో ఏమైందో. లోపల బొడ్డలు తోడుకుంటుంటే గడేసినాడు. నేను లోపల గుడ్డలు తోడుకుంటున్నా, స్నానం చేసిన లోపల గుడ్డలు తోడుకుంటుంటే వచ్చి గుడ్డలు తోడుకో వాకిలేసినాడు. గుడ్డలు తోడుకోండు నేను తీసా అని వాకిలేసి అవి మొత్తుకుంటాను. అది మళ్ళీ అండి రోజుని చంపినా నా పోలీసులు వచ్చారు, చంపినా భార్యను అని. తల్లి గొంతు కోసి తన ఆగ్రహం తీర్చుకున్నాడు. రక్తంతో తడిసిపోతున్న తల్లిని రూంలో నుంచి వరాండాలోకి ఈడ్చుకుంటూ వచ్చి బయటపడేశాడు. తర్వాత రూంలోకి వెళ్లి టీవీ పెట్టుకుని హాయిగా చూస్తున్నాడు. అప్పటికే లక్ష్మీదేవి కేకలు, అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరారు. ఈ దారుణం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యశ్వంత్ రెడ్డిని రిమాండ్కు తరలించారు. కానీ పాపం ఆ తల్లి గొంతు మూగపోయింది. కన్న కొడుకు చేతిలో హతమయ్యింది. హత్య చేసిన యశ్వంత్ను అదుపులో తీసుకున్నారు పోలీసులు. ఈయన మానసిక స్థితి బాలేదని, అందుకే ఇలా చేశాడంటున్నారు బంధువులు. అయితే తల్లిని హత్య చేసిన తర్వాత గడియ పెట్టుకున్నాడంట. అంతేకాదు, దేవుడు పిలుస్తున్నాడు, దేవుడి దగ్గరికే వెళ్తున్నా అంటూ వింతగా ప్రవర్తించాడంట యశ్వంత్. అటు పోలీస్ స్టేషన్లో కూడా వింతగా ప్రవర్తిస్తున్నాడని సమాచారం. అందుకే యశ్వంత్ మానసిక స్థితిపై కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. సినిమా మోజులో డబ్బు కోసం తల్లిదండ్రులను వేధించేవాడంతా యశ్వంత్. దసరా పండుగ రోజు ఇంటికొచ్చాడంట. వచ్చిన వెంటనే ఇలా జరగడంతో కన్నీరు మున్నీరవుతున్నారు బంధువులు. అయితే కొన్ని రోజుల క్రితం మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా పోయాడంట యశ్వంత్. తన కుమారుడు కనిపించలేదంటూ ప్రొద్దుటూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారంట తల్లిదండ్రులు. తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చి ప్రొద్దుటూరులో తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడంట. మళ్లీ నెల రోజుల క్రితమే హైదరాబాద్ వెళ్లి ఇంటికి వచ్చాడంట. ఇంటికి చేరుకున్న అరగంటలో తల్లిని దారుణంగా హత్య చేశాడు యశ్వంత్.